క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక, రోమేయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9 నుంచి 17 వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనము వరకు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మతోనే మన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారులము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఇండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా అనేక రకాలైనటువంటి విన్యాసాలను మనము యూట్యూబ్ వేదికగా చూస్తూ ఉన్నాము. తాజాగా షాలేం రాజు గారి ఉదంతం, ఇలా అనేక రకాలైనటువంటి మరికొంతమంది రాజకీయ క్రైస్తవ అవగాహన సదస్సులంటూ మరికొంతమంది బయలుదేరి ఇంకా రకరకాలుగా క్రీస్తు యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క సంకల్పాన్ని ఎన్ని రకాలుగా వీరు నాశనము చేయాలనుకున్నారో అన్ని రకాలుగా సోషల్ మీడియా వేదికగా నాశనం చేస్తూనే ఉన్నారు. ఇందులో ధనాపేక్ష,
పదవీకాంక్ష, తర్వాత నేనే అందరికంటే గొప్పగా క్రైస్తవ్యానికి ప్రతినిధిగా ప్రొజెక్ట్ అవ్వాలి అనేటటువంటి వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కోసము పాకులాట, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వ్యక్తుల ద్వారా బహిర్గతం అవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏంటి? ఆయన తన పని ఇలాగనే జరిగించమని చెప్పాడా? చెప్పలేదు. అలాగని లేఖనాలు చెప్తున్నాయా? అవి చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఒక మాట, లేఖనాలు ఒక మాట చెప్పవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారే లేఖనము కాబట్టి ఆయన ఏం చెప్పాడో లేఖనంలో కూడా అదే ఉంటుంది. ఆనాడు ఆయన శరీరధారి అయి వాళ్ళకి ప్రకటించారు. అదే ఈనాడు ఆయన వాక్య రూపంలో మన మధ్య బైబుల్ లాగా మనతోటి మాట్లాడుతున్నాడు. ఇది తెలియనటువంటి ఎంతోమంది యూట్యూబర్స్ వారి యొక్క వ్యక్తిగత ప్రాపకము కోసము దేవుని వాక్యాన్ని ఎంత భయంకరంగా అన్యుల మధ్యలో అపహాస్యము చేస్తున్నారు అనేది మనము గత కొన్ని దినాలుగా చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పింది, లేఖనాలు ఏం చెప్తున్నాయి అన్న విషయాన్ని లేఖనాల లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థం కాదు ప్రియులారా. అదే విషయాన్ని పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు అని అక్కడ 2 అనే అంకె వేసి కింద ఫుట్నోట్లో మూల భాషలో ఆత్మయందున్నవారే కానీ శరీరమందున్నవారు కారు అన్న విషయాన్ని క్రింద రాయడం జరుగుతుంది. మన సంబంధము దేవుడితో ఆత్మ సంబంధమైనది కానీ శరీర సంబంధమైనదైతే కాదు. ఈ శరీరం అనేది ఈ భూమికి సంబంధించింది. ఈ భూమికి సంబంధించింది ఒకనాడు భూమిలో కలిసిపోతుంది. దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలి బయటకు వచ్చేస్తే ఈ శరీరము భూమిలో కలిసిపోతుంది. మన్నైనది వెనుకటి వలె తిరిగి మన్నైపోతుంది అని ప్రసంగి గారు మనకు తెలియజేశారు. మరి ఆత్మ ఏమైపోతుంది? ఆత్మ తాను దయచేసిన వాని యొద్దకు మరలి వెళుతుంది. అందుకనే దేవుడు నరులారా తిరిగి రండి అని మనల్ని గురించి ఆయన మన రాక కొరకు ఆయన పరలోకము నుండి ఎదురు చూస్తున్నట్లుగా మనకు పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి మనము ఈ భూమి మీద కొద్ది కాలమే నివసించి ఆయన ఉద్దేశాలను నెరవేర్చి ఆయన అనుకున్నటువంటి పనిని మనకు అప్పగించినటువంటి పనిని మన శక్తి వంచన లేకుండా మనము పూర్తి చేసి వెళ్ళవలసిన బాధ్యత ఉన్నటువంటి మనము మరి ఆ పనిని ఆయన అనుకున్న విధంగా చేస్తున్నామా లేదా అనేది ఈనాడు యూట్యూబ్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నటువంటి యూట్యూబ్ బోధకులు లేదా యూట్యూబర్స్ ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. పౌలు గారు ఏం చెప్తున్నారు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. మనము బాప్తిస్మము ద్వారా దేవుని ఆత్మను పొందుకున్న వారము. ఇక నుంచి జీవిస్తుంది మనము కాదు, క్రీస్తే మనలో జీవిస్తున్నారు అన్న విషయాన్ని ఎరిగిన వరము క్రీస్తు ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే ప్రకటించాడో అలా ప్రకటించవలసినటువంటి మనము ఈనాడు అలాగూ ప్రకటిస్తున్నామా? లేదా
ఏవేవో సొంత ఎజెండాలు పెట్టుకొని దాని అనుకూలముగా మన ఎజెండాను బేస్ చేసుకొని ఈనాడు వాక్య పరిచర్యలు జరుగుతున్నాయా లేదా అనేది మనము పరిశీలించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఈనాడు అనేక మంది యూట్యూబర్స్ అనేక రకాలుగా యూట్యూబ్లో వాక్య పరిచర్య చేయడము మనము చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఒకళ్ళు నీది అసత్య బోధ అంటే నీది అసత్య బోధ అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ పరిస్థితుల్లో ఎవరు వాక్యాన్ని సరిగ్గా ప్రకటిస్తున్నారు అనేది మనం ఎలా తెలుసుకోవాలి? దానికి మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయుధము, సాధనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథమే. ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా ప్రకటించినా సరే ఆ ప్రకటించినది అలాగున పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అని సరిచూసుకోవాలి. కానీ ఈనాడు ప్రకటించేటటువంటి బోధకులు అసలు పరిశుద్ధ గ్రంథానికి సంబంధం లేనటువంటి, అసలు గ్రంథములో లేనటువంటి అంశాలను, కట్టుకథలను, పిట్టకథలను, అనేక రకాలైనటువంటి కల్పనా కథలను ప్రకటిస్తూ బోధిస్తూ ఇదే దేవుని వాక్యమని ప్రజల మధ్యలో ప్రకటిస్తున్నటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాము. ఇలా ప్రకటించటం వలన ఏం జరుగుతుంది అంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియచేసింది. విస్తారమైన మాటలు పరిశుద్ధ గ్రంథము నిండా మనకున్నాయి. వాటిని ప్రకటిస్తే మనకు ఏ రకమైనటువంటి దోషము రాదు. ఎందుకంటే అందులో ఏ రకమైనటువంటి దోషయుక్తమైనటువంటి మాటలు లేవు కాబట్టి. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధ గ్రంథాన్ని వదిలివేసి బయటకు వచ్చి కట్టుకథలను, పిట్టకథలను, కల్పనా కథలను ప్రకటిస్తామో, బోధిస్తామో అప్పుడు ఖచ్చితంగా వాటిలో దోషాలు దొల్లుతాయి. వాటి ఫలితము ఈనాడు అనేక మంది బోధకులు అనుభవించటం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే లోకములో ఒక సామెత ఉంటుంది, నోరు తెరవకుండా గాలమునకు చిక్కనటువంటి చేపలున్నాయా? ఒక చేప గాలానికి చిక్కాలి అంటే అది నోరు తెరిస్తేనే అది గాలానికి చిక్కుతుంది. ఉంటే ఉందిలే నాకేం పని దాంతో అని నోరు మూసుకొని అది పక్కకు వెళ్ళిపోతే అది గాలానికి చిక్కదు, అది జీవముతో ఇంకొన్నాళ్ళు బ్రతుకుతుంది. ఆ విధంగా ఈనాడు లోకము వలవేసి దేవుని మనుషులను పట్టుకోవాలి. దేవుని యొక్క బోధలో ఎక్కడ తప్పు దొరుకుతుందో దాన్ని క్యాచ్ చేయాలి అని 1000 కన్నులతో లోకం ఎదురు చూస్తూ ఉంటే ఆ స్పృహ లేనటువంటి ఈనాటి యూట్యూబ్ బోధకులు పరిశుద్ధ గ్రంథాన్ని వదిలివేసి నోటికి వచ్చింది మాట్లాడుతూ కట్టుకథలను, పిట్టకథలను, కల్పనా కథలను బోధిస్తూ ఈనాడు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పాలవడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ మరి లేఖనములో ఉన్నది ఉన్నట్టు ప్రకటించాలి అంటే మనకేం కావాలి అంటే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనము పరిశుద్ధ గ్రంథాన్ని దాటి పక్కకు వెళ్ళలేము. ఎందుకంటే మనము చదివే గ్రంథంలోనే ఎన్నో విషయాలను ఆత్మ మనకు తెలియజేస్తాడు. ఈనాడు మనము మాట్లాడుకునే ప్రతి అంశము కూడా కేవలము 6 నుంచి 7 వచనాలు మాత్రమే. ఈ 6 నుంచి 7 వచనాలు మనము మాట్లాడుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. 50 నుంచి 55, 56 నిమిషాల సమయం పడుతుంది.
మరి ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము వివరించుకొని మాట్లాడాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలము సరిపోదు ప్రియులారా. దాదాపుగా 10,000 పైచులకు వచనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. 5-6 వచనాలకే మనకి గంట సమయం పడితే మరి అన్ని వేల వచనాలు మనము వివరించుకొని మాట్లాడాలంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవిత కాలము సరిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. కానీ దేవుని దృష్టిలో పేతురు పత్రికలో పేతురు గారు ఏం తెలియజేశారు? దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక్క దినముతో సమానము అని తెలియజేశారు. ఎందుకంటే కాలగతులు ఆయన వశములో ఉన్నవి కాబట్టి ఈ భూమి మీద 1000 సంవత్సరాలు గడిస్తే ఆయన దృష్టిలో అది ఒక రోజుతో లెక్క అంటాం. ఒక రోజుకి మనము భూకాలమానం ప్రకారము 24 గంటల సమయాన్ని ఒక రోజు అని మనం అనుకుంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక రోజు 24 గంటలతో లెక్క వేస్తే ఒక మనిషి ఆయుష్ 60-70 సంవత్సరాల ఆయుష్ను 24 గంటల్లో 60-70 సంవత్సరాలను లెక్క వేస్తే దేవుడు ఈ భూమి మీద మనకిచ్చినటువంటి జీవిత కాలము ఆయన దృష్టిలో కేవలము 1.5 గంట అంటే 90 నిమిషాలు మాత్రమే. ఆయన దృష్టిలో మనము ఈ భూమి మీద నివసించే కాలము 90 నిమిషాలు. అందులో యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చినటువంటి కాలం ఎంత అంటే మనకిచ్చిన జీవిత కాలములో సగం మాత్రమే యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన యొక్క ప్రియకుమారుడు కాబట్టి ఆయన్ని వదిలి ఆయన ఎక్కువసేపు ఉండలేడు. అందుకోసమనే ఆయన్ని అందరికంటే ముందు త్వరగా ఆయన్ని పిలుచుకున్నాడు. అందుకోసమని ఆయనకిచ్చిన జీవిత కాలం ఎంత అంటే 33.5 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో సగము 33.5 సంవత్సరాలు అనుకుంటే 35 అనుకోండి, అయితే 33.5 సంవత్సరాలు అనుకుంటే కేవలం యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి సమయము 45 నిమిషాలు మాత్రమే. ఈ 45 నిమిషాల్లోనే యేసుక్రీస్తు వారు ఆయన కొరకు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా భూమి మీద పూర్తి చేసి మిషన్ అకంప్లిష్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మిషన్ కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద పెట్టి వెళ్ళాడు. మరి ఆ బాధ్యతను మనం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామా? మనకిచ్చిన సమయం ఎంత అంటే యేసుక్రీస్తు వారికి ఇచ్చిన దాంట్లో డబల్ 90 నిమిషాలు. మరి ఈ 90 నిమిషాలే మనకు ఉన్నది అన్న స్పృహ కలిగి ఈ లోకములో మనము దేవుని కొరకు ప్రయాస పడుతున్నామా అంటే అది ఏ మేరకు దేవుని కార్యము జరుగుతుంది అన్న విషయాన్ని ఈనాడు అనేక రకాల యూట్యూబ్ బోధలు వింటున్నటువంటి సగటు విశ్వాసులే తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనము దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనము ఆత్మ సంబంధమైన కార్యాలు మాత్రమే చేస్తాము. ఆత్మ సంబంధమైన కార్యాలు ఎలాగుంటాయి అంటే అవి పరిశుద్ధ లేఖనాలను దాటి బయటకు వెళ్ళవు. అనవసరమైన విషయాలు అవి మాట్లాడవు. అనవసరమైనటువంటి కార్యక్రమాలు అవి చేపట్టవు. అదే విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మనలో నిలిచి ఉన్న ఎడల మన శరీరము పాపము విషయమై మృతమైపోయింది. అంటే పాపము విషయంలో మనము చనిపోయినట్టు లెక్క దేవుని దృష్టిలో. పాపము విషయంలో చనిపోయినటువంటి మనము బాప్తిస్మము ద్వారా చనిపోయినటువంటి మనము తిరిగి క్రీస్తు ఆత్మ ద్వారా లేపబడ్డాము. అంటే ఆయన ఆత్మ ద్వారా జీవించబడ్డాము. అంటే ఇక మనలో ఉన్న జీవము మనది కాదు, అది క్రీస్తుది అన్న స్పృహలో మనము ఉండాలి. పాప విషయమై మృతమైనది, కానీ
మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయమై జీవము కలిగి ఉన్నాము మనము. ఆ నీతి ఎవరిది అంటే అది మన సొంత నీతి కాదు, అది యేసుక్రీస్తు వారి యొక్క నీతి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి నీతి అని మనము బల్లగుద్ది ఎలా చెప్పగలము అంటే ఆయన నామములోనే మనం బాప్తిస్మం తీసుకుంటున్నాము. కాబట్టి మనలో ఉండే ఏది కూడా మన సొంత నీతి కాదు. ఈనాడు మనము మాట్లాడిన, ప్రకటించిన, పాట పాడిన, మహిమపరిచిన అదంతా కూడా మన సొంత మహిమ నిమిత్తము కాదు, కానీ మనకు నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని మహిమపరచటానికే అన్న విషయము మరచిపోయినటువంటి ఈనాటి బోధకులు వారి వారి యొక్క సొంత ప్రాబల్యము కోసము క్రీస్తును కూడా పక్కన పెట్టి వారి సొంత ఇమేజ్లు విశ్వాసుల మధ్యలో క్రియేట్ చేయటం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకానొక నాడు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే వచ్చి మీ సేవకుడు చెప్పేది కరెక్ట్ కాదు అంటే, లేదు నువ్వే కరెక్ట్ కాదు, మా సేవకుడే కరెక్ట్, అవసరమైతే యేసుక్రీస్తునైనా వదులుకుంటాము కానీ మా సేవకుడిని తప్పుపడితే మేము ఊరుకోము అనే పరిస్థితికి ఈనాటి విశ్వాసులను ఈ సదరు సేవకులు దిగజార్చినట్లుగా మనము ఎన్నో సాక్ష్యాలను చూస్తున్నాం ప్రియులారా. అయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుండి యేసును లేపినటువంటి వాని ఆత్మ మనలో నివసిస్తుంది. మృతుల్లో నుంచి యేసును లేపినటువంటి ఆత్మ అదే పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ మనలో కూడా జీవిస్తుంది. ఆ ఆత్మ మనలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఇదే మన నిరీక్షణ, ఇదే మన విశ్వాసానికి మూలము, ఇదే మన విశ్వాసానికి ఆధారము. ఈనాడు ఎవరైనా ప్రభువులో ఉండి ప్రభువు పని చేసి ప్రభువు కొరకు ప్రయాసపడి చనిపోతే అతన్ని ఏమంటున్నాము అంటే చనిపోయాడు అనట్లేదు, ప్రభువునందు నిద్రించాడు, మహిమకు పిలువబడ్డాడు అంటున్నారు. మహిమకు పిలువబడడం అంటే మన శరీరములను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఆయన ఒకనాడు జీవింపజేస్తాడు. ఈ శరీరం మంటి నుంచి వచ్చింది, ఇది మಣ್ಣైపోతుంది. తర్వాత ఇంకొక శరీరం వస్తుంది, ఆ శరీరాన్ని మన ఆత్మ ధరించుకుంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేరు. ఒకవేళ దేవుడు నాకు అప్పుడు చూపించాడు, ఇక్కడ చూపించాడు, నేను వెళ్ళి చూశాను అని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు ఎవరైనా చెప్తే అది అబద్ధము. ఈ మాటలు నమ్మకండి. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మీ శరీరాలను కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. అంటే వేరొక కొత్త శరీరాన్ని మనకు ధరింపచేస్తాడు. దానికి ఉదాహరణగా ఈ భూమి మీద సృష్టిలో ఎన్నో ఉదాహరణలను, ఉపమానాలను దేవుడు మన కొరకు ఉంచాడు. ఒక చిన్న రావి గింజ ఒక పెద్ద మహావృక్షమైపోతుంది. ఒక చిన్న మర్రి చెట్టు విత్తనము ఒక పెద్ద మహావృక్షమైపోతుంది. అలాగనే గొంగళి పురుగులాగా ఉన్నటువంటి గొంగళి పురుగు ఒకనాడు సీతాకోక చిలుకలాగా అందమైన శరీరాన్ని ధరించుకుంటుంది. ఇవన్నీ కూడా దేవుడు మనకి దృష్టాంతములుగా ఇచ్చాడు.
ఒక చిన్న మర్రి విత్తనము నేలలో పడి చనిపోతే తరువాత అది పెద్ద మహావృక్షంలాగా రూపాంతరం చెందుతుంది. అలాగున్నే అతి చిన్నదైనటువంటి ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన తరువాత ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి మహిమాన్వితమైనటువంటి వేరొక శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆ శరీరముతో మనము ఆయనతో పాటుగా నిత్య జీవములో ఆయనతో నెమ్మదిగా సమాధానముతో ఉంటాము అన్నది మన నిరీక్షణ. మన నిరీక్షణకి సాదృశ్యాన్ని పౌలు గారు మనకి రోమీయులకు రాసిన పత్రికలో చూపిస్తున్నారు. మన నిరీక్షణకు ఆధారాలను ఆయన ఇక్కడ మనకు అక్షర రూపములో రాయించి ఇచ్చాడు. మీ శరీరములను కూడా మీలో నివసించున్న ఆత్మ ద్వారా ఒకనాడు జీవింపజేస్తాడు. అంటే ఈనాడు మనం ఈ శరీరాలను వదిలివేయడం అంటే మనము విశ్రాంతిలోకి వెళ్ళడము. ఇంత గొప్పదైన ఘనమైనటువంటి లేఖన సారాన్ని దేవుడు మనకిచ్చి వెళ్తే ఈనాటి యూట్యూబ్ ప్రసంగికులు ఇవేవి కూడా మాట్లాడకుండా అనవసరమైన విషయాలను మాట్లాడుతూ వారి యొక్క పరిచర్యకు ఆపదలు కొని తెచ్చుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారంగా ప్రకటించడానికి మనము శరీరానికి రుణస్థులము కాము. ఈనాడు ఎక్కువ మంది బోధనల్లో ఇవే జరుగుతున్నవి. ఏ బోధకుడు ప్రసంగించినా సరే శరీరానుసారమైన బోధే. ఏంటి మీకు ఉద్యోగం లేదా? ప్రార్థన చేస్తాను రండి, ఉద్యోగం వస్తుంది. మీకు పిల్లలు లేరా? ప్రార్థన చేస్తాను రండి, పిల్లలు పడతారు. మీకు కోర్టు కేసులా? ప్రార్థన చేస్తాను రండి, కోర్టు కేసులు తొలగిపోతాయి. అప్పుల బాధలా? ప్రార్థన చేస్తాను రండి, అప్పులు తొలగిపోతాయి. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అంటే ఏంటి? భూమి మీద నువ్వు గొప్పగా ఆస్తిపాస్తులు సంపాదించటమే ఆశీర్వాదమా? లేదా దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని సంతరించుకోవటము ఆశీర్వాదమా? భూమి మీద ఒక మనిషి ఆర్థికంగా ఎదగటమే ఆశీర్వాదం అని చెప్పేటటువంటి ప్రాస్పరిటీ బోధకులు ఈనాడు యూట్యూబ్ నిండా విపరీతంగా ఉన్నారు ప్రియులారా. ఇది శరీరానుసారమైనటువంటి ప్రవర్తన, ఇది శరీరానుసారమైనటువంటి బోధ. మరి ఆత్మానుసారమైనటువంటి బోధ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఆత్మానుసారమైనటువంటి బోధ. శరీరముతో మనల్ని తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు ఆయన. ఇది ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్ముడు మనకిచ్చినటువంటి నిరీక్షణ. ఇలాంటి లోతైన విషయాలు ఎవరైనా ప్రకటిస్తున్నారా అని భూతద్దం పెట్టి వెతికినా కూడా యూట్యూబ్లో ఎవరు కనిపించట్లేదు ప్రియులారా. ఎంతసేపు కూడా శరీరకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు. ఈ శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు శాశ్వతమా? కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వేళల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపితే జీవించెదరు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే శరీరానికి ఏదో ఒక రోజున చావు అనేది తథ్యము. తప్పకుండా శరీరానికి ఏదో ఒక రోజున చావు అనేది సంభవిస్తుంది. అందుకనే శరీర క్రియల్ని చంపమంటున్నాడు పౌలు గారు. శరీర క్రియలను మనము చంపిన ఎడల ఆత్మచేత శరీర క్రియలను చంపితే మనము శరీర క్రియలకు ప్రయాసపడితే ఏదో ఒకనాడు మనము చనిపోతాము. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే నిత్య జీవములోకి వెళతాము. ఆ ఆత్మ మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ అసాధారణమైనటువంటి ఆత్మ. అది సృష్టినే శాసించేటటువంటి ఆత్మ.
సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఆత్మ. కాబట్టి అది మనకు మరి ఒక శరీరాన్ని అనుగ్రహించి నిత్య జీవానికి నడిపించ శక్తి కలిగినటువంటి ఆత్మ. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే మనకు శరీరానుసారమైనటువంటి బోధ అవసరం లేదు, ఆత్మానుసారమైనటువంటి బోధే మనకు అవసరము. ఎందుకంటే నిత్యము జీవింపజేయ శక్తి కలిగింది ఆత్మానుసారమైనటువంటి బోధే. ఈనాడు చాలామంది చాలా రకాలైనటువంటి మీటింగుల్లో ప్రజలకు భోజనాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అవసరం ఉన్నా లేకపోయినా ఏ మీటింగ్ అయినా సరే భోజనాలు పెడతారు. అవసరమా? మీటింగులకు పిలిచి భోజనాలు పెట్టండి అని లేఖనాలు ఏమన్నా చెప్పాయా? యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. ఎందుకు పంచారంటే 3 రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఉండి ఆయన మాటలు వింటున్నారు కాబట్టి. ఒక మీటింగ్కి వచ్చి ఒక 3 గంటలు 4 గంటలు మీటింగ్ విన్నంత మాత్రాన మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించండి అని లేఖనాలు చెప్పాయా? ఇదొక ఆకర్షణ. ఇక్కడ మీటింగ్ నిర్వాహకులు కానీ లేదా ఆ మీటింగ్లో వాక్యాన్ని ప్రకటించే బోధకుడు కానీ ఆత్మీయ ఆహారము ఎంతలా వచ్చే వాళ్లకు విశ్వాసులకు అందించాలి అన్న తపన ఉండదు. ఎంతమంది వచ్చారు, ఎన్ని కేజీలు ఉడికాయి, ఎంత అన్నము ఎంతమందికి పెట్టాము అనేదాన్నే గొప్పగా చెప్పుకునే పరిస్థితికి ఈనాటి క్రైస్తవ్యం వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉన్నాం. ఒక సేవకుడు ప్రకటిస్తున్నాడు, మా చర్చిలో ప్రతి ఆదివారం 60,000 మందికి భోజనాలు పెడుతున్నామని. అవునా? ఆహా, 60,000 మందికి భోజనాలు పెట్టాలి అంటే ఎన్ని క్వింటాల రైస్ బియ్యం కావాలి, ఎన్ని కేజీల కూరగాయలు కావాలి, ఎన్ని కేజీల సరుకులు కావాలి. ఇంత విస్తారమైనటువంటి భోజనాలు సంఘ కార్యక్రమాలు చూసుకునే వాళ్ళు ఈ కూరగాయలు తరిగి వంట వనరుల్లో నిమగ్నమై ఉంటారా? లేదా దేవుని వాక్యాన్ని ఆధ్యాత్మిక ఆహారాన్ని ఏ విధంగా మనం విశ్వాసులకు అందించాలా అనే ఆలోచనలో ఉంటారా? ఏది గొప్పది, ఏది అల్పమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది? లోకములో వారిలాగా లోకములో ఒక సామెత ఉంది. ఏంటి? అన్నదానము మహాదానము అనే ఏదో అన్నం పెడితే మహాదానం అయిపోతుందా? ఒక పూట అన్నం పెడితే అతని జీవిత కాలం అంతా ఆ అన్నంతోటే బ్రతుకుతాడా? పోనీ ఒక పూట అన్నం పెట్టడం వలన అతని ఆత్మను మనం ఏమన్నా రక్షించగలమా? ఆ ఒక పూట అన్నముతోటి అతనికి నిత్య జీవం ఏమన్నా వస్తుందా? ఎంత మాత్రమూ రాదు. అలాగని అన్నాలు పెట్టొద్దని కాదు, అన్నాలు పెట్టినా పెట్టకపోయినా, ఆహారము భోజనాలు పెట్టినా పెట్టకపోయినా ఆత్మీయ ఆహారాన్ని మాత్రము చక్కగా రుచికరంగా వండి వడ్డించాల్సిన బాధ్యత సదరు బోధకుని మీద దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత అది. ఆ పనిని యేసుక్రీస్తు వారు సమర్థవంతంగా పూర్తి చేసి వెళ్ళారు. మరి ఆ పనిని భుజాన వేసుకున్నటువంటి ఈనాటి బోధకులు ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారా లేదా అనేది ఈనాటి క్రైస్తవ విశ్వాసులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. భూమి మీద ఎందరో కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కుమారులుగా మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళు కేవలము శారీరక కుమారులుగా మాత్రమే ఉన్నాము. కానీ మనమైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాము కాబట్టి దేవునికి కూడా మనము కుమారులమయ్యాము. ఎలాగయ్యాము ఆయనకు కుమారులము అంటే యేసుక్రీస్తు ద్వారా మనము కూడా
ఆయనకు కుమారులమయ్యాము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. అక్కడ 3 అనే అంకె వేసి ఫుట్నోట్లో స్వీకృత పుత్రాత్మ అని రాయడం మనం చూస్తూ ఉన్నాము. దత్తపుత్రుడు అంటే స్వీకృత పుత్రుడు అంటే నా పుత్రునిగా నేను ఈయనను స్వీకరిస్తున్నాను అని సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే మనల్ని పుత్రులుగా అంగీకరించటము. ఇదెంత గొప్ప ధన్యత! ఈ ధన్యత మనకు ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. అంతకుముందు మనము పాపమునకు లోనై పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు దాస్యం అనే కాడి కింద ఉన్నాము. ఆ దాస్యం అనే కాడిని తెంపివేసి యేసుక్రీస్తు వారు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చేవాడు. ఆ స్వాతంత్రాన్ని ఇవ్వడమే కాకుండా ఆయనతో పాటు మనకు కూడా సమాన వారసత్వాన్ని యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఈ ప్రేమ, ఇలాంటి ప్రేమ లోకంలో ఉండే ఏ మనిషిలో అయినా ఉంటుందా? ఒక మనిషి తనకు పుట్టిన కుమారులను కాక వేరెవరినైనా సరే దత్తత తీసుకొని వాళ్ళతో పాటు అతన్ని కూడా పెంచితే తన కన్న కుమారులతో పాటుగా సమాన ఆస్తిని పెంచిన వాళ్లకు కూడా ఇస్తాడా? ఇచ్చే సంగతి దేవుడు ఎరుక. అసలు ఆ పెరిగిన వాడిని ఆస్తి పొందేదాకా వీళ్ళు ప్రాణాలతో ఉంచుతారో లేదో కూడా గ్యారంటీ లేని రోజుల్లో ఈనాడు మనం బ్రతుకుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము దాసులుగా ఉన్నప్పుడు ఆ దాస్యపు సంకెళ్లను యేసుక్రీస్తు వారు తెంచివేయడమే కాకుండా మనల్ని రక్షించడమే కాకుండా ఆయనతో సమాన వారసత్వాన్ని మనకు కల్పించాడు. దేవుడు ప్రేమయే ఉన్నాడు అని నోటితో చెప్తే సరిపోదు. ఆ ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఘనమైందో ఇలా లోతుల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అసలు మనల్ని రక్షించాల్సిన అవసరం లేదు, ఆయనకి రక్షించాడు. దాస్యపు సంఖ్యలను తెంచాల్సిన అవసరం లేదు, ఆయనకి తెంచాడు. అంతటితో ఊరుకున్నాడా? లేదు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలి. రక్షించబడ్డారు కదా, ఏదో ఒక మూల కూర్చోండి అని అన్నాడా? అనలేదు. నేనుండే చోట మీరుండాలంటున్నాడు. ఏం ప్రేమ అండి ఇది! దీన్ని ఎలా నిర్వచించగలము? నిజంగా మనకు అర్హత ఉందా? లేదు. కానీ ఏ అర్హత లేని మనల్ని తన ఉచితమైన కృప ద్వారా ఆయనతో సమానంగా మనల్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకుంటున్నాడు అంటే నిజంగా ఆయన ప్రేమకు మనం ఏమిస్తే సరిపోతుంది? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారలము. క్రీస్తుతో కూడా మనము వారసులము. ఎలాగ మనము వారసులం అవుతాము అంటే ఆయనతో కూడా మనము శ్రమ పడితేనే ఈ గొప్ప ధన్యత మనకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఈ గొప్పదైన ఘనమైన ధన్యత ఊరికనే రాదు. ఆయనతో శ్రమ పడాలి, ఆయనతో కూడా. ఒకనాడు ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఎంతో శ్రమ పడాలి. పాస్పోర్ట్ తీసుకోవాలి, ఆ దేశం వాళ్ళు మనల్ని అనుమతిస్తూ వీసా పంపించాలి, ఆ తర్వాత ఫ్లైట్ టికెట్లు తీసుకోవాలి. ఇంత తతంగం ఉంటుంది. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలంటేనే ఇంత తతంగము, ఇంత శ్రమ ఉంటే
మరి ఈ శరీరాన్ని వదిలేసి నిత్య జీవానికి వెళ్ళాలంటే మనమే మరింత శ్రమ పడాలి. ఇదేది తెలియకుండా కేవలము ఒక చోట కూర్చొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామన్న భ్రమలో కట్టుకథలు పిట్టకథలు చెప్పి శరీరాన్ని ఉర్రూతలూగించే అనేక రకాలైనటువంటి పాటలను పాడితే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడా? ఈనాడు అనేక మంది అనేక రకాలైనటువంటి పాటలను కీర్తనల పేరుతో పాడుతున్నారు. ఆ పాటల్లో ఎక్కడా కూడా దేవుని వాక్యము కనపడదు. వారి వారి సొంత కవిత్వాలతోటి పాటలను కట్టుకొని విపరీతమైన మ్యూజిక్ తోటి దేవుని పాటలను ఈనాడు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. అలాంటి పాటలను అవహేళన చేస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవేతరులను కూడా చూస్తున్నాము. మరి వాళ్ళు అవహేళన చేస్తున్నారు అంటే మీరు అలాగ చేస్తున్నారు కాబట్టే అవి క్రైస్తవేతరులకు హేళనకరంగా ఉన్నవి. అంటే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి బాధ్యతను మీరేం చేస్తున్నారు అంటే నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అవగాహన రాహిత్యంగా దాన్ని మీరు పూర్తి చేస్తున్నారు. దాని ఫలితము దేవుని నామము అన్యులలో అపహాస్యము పాలవడము. ఇది చాలదన్నట్టు చివరగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొనిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నింటినీ విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. కావున 5వ వచనము క్షమించండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ అను విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే ధనాపేక్షను ఇక్కడ ఏమంటున్నాడంటే విగ్రహారాధన. అలాగనే పై చెప్పినటువంటి అంశాలు కూడా విగ్రహారాధనకు సంబంధించినవే. ఈనాడు విగ్రహారాధన అంటే క్రైస్తవేతరులు చేసేటటువంటి ఆచార వ్యవహారాలను విగ్రహారాధనగా అనేక మంది చెప్పటం మనము చూస్తూ ఉన్నాము. అది చాలా తప్పండి. అది లేఖనానుసారము కాదు. అది వాళ్ళ ఆచార వ్యవహారాలు. వాటి గురించి మాట్లాడేటటువంటి హక్కు మనకు లేదు. లేఖనం అలా చెప్పలేదు. ఇక్కడ విగ్రహాలని వేటిని చెప్పారు చూడండి. ఖచ్చితంగా పౌలు గారు భూమి మీద ఉన్న మీ అవయవములకు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ఇవి విగ్రహాలు. ఒక మనిషికి ఉండే నిజమైన విగ్రహాలు ఏంటి అంటే జారత్వము అంటే విపరీతమైనటువంటి శరీర కోరికలు, ఏది పెళ్ళి కాక ముందే. ఆ తర్వాత అపవిత్రత అంటే ఏ పని అయినా చేయటానికి వెనుకాడనటువంటి మనస్తత్వం. ఈ పని చేయటం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు అని దేవుని భయం లేకపోవడము. కామాతురత, ఇది పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఒకే రకమైనటువంటి భయంకరమైన
కోరికలతోటి, శారీరక కోరికలతోటి మనిషి నిండి ఉండటం. ఈ విగ్రహాలు, ఒక మనిషికి ఉండే విగ్రహాలు బయటికి కనపడవు. అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ. దురాశ అనేది భయంకరమైన విగ్రహము. ఈ దురాశ వలన అనేకమైనటువంటి ప్రాణాలు పోతున్నాయి. దురాశ గర్భమును ధరించి పాపమును కంటుందంట. ఆ పాపము శాపాన్ని తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్ష అనేది ఒక విగ్రహము. ఈనాడు అనేక మంది అనేక రకాలైనటువంటి కల్పనా కథలను, కట్టుకథలను, పిట్ట కథలను ఎందుకు చెప్తున్నారు అంటే దానికి కారణము ఈ ధనాపేక్షే. ఇలాంటివి చెప్పుట ద్వారా అనేక మందిని ఆకర్షించి వారి ద్వారా వచ్చేటటువంటి కానుకలు, చందాలు, దశమాభాగాలతోటి అనేక మంది లగ్జరీ లైఫ్ని లేదా విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తూ తిరిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మనము చూస్తున్నాం. వీటిని బట్టి కదా అన్యులు, క్రైస్తవేతరులు క్రీస్తు నామాన్ని నిందిస్తుంది, అపహాస్యం పాలు చేస్తుంది. వీటి వలన దశమాభాగాలను గురించి ఒక టాపిక్కే, ఒక ప్రోగ్రామ్నే క్రియేట్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ధనాపేక్ష అనేది క్రైస్తవ లోకంలో ఎంత ప్రముఖమైన పాత్ర వహిస్తుందో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనము ఆత్మను కలిగిన వారముగా, దేవుని ఆత్మను కలిగిన వారముగా మనం ఎలా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ అనేటటువంటి ఈ రకమైనటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా వదిలేసి ఒకరితో ఒకడు ఏలయనగా ప్రాచీన స్వభావమును వదిలివేసి దాని క్రియలతో కూడా దాన్ని పరిత్యజించి, అంటే బాప్తిస్మములో దాన్ని చంపివేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచున్నటువంటి నవీన స్వభావాన్ని ధరించుకున్నాము. జ్ఞానాన్ని సృష్టించింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. జ్ఞానం అనేది ఎంత గొప్పదో ఆ జ్ఞానానికి కేర్ ఆఫ్ అడ్రస్ యేసుక్రీస్తు వారే అన్న విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను గారే స్వయంగా తెలియజేశారు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో. ఇప్పుడు అదంతా వివరించే సమయం లేదు, తర్వాత మీరు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు వారిని గురించే సొలొమోను గారు రాశారు. ఆయనకు ప్రపంచంలో జ్ఞాని అని గొప్ప పేరు. ఆ జ్ఞానే, జ్ఞానానికి ఆధారమే యేసుక్రీస్తు అని రాశాడు చూడండి. కాబట్టి జ్ఞానమును సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనము ధరించుకొని, ఇందులో ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని, అన్యులని ఏ భేదము లేదు. సున్నతి పొందినవాడని, సున్నతి పొందనివాడని ఏ భేదము లేదు. పరదేశీ అని లేదు, సిథియనుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తెరిగి దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టినటువంటి గొప్పదైన ఘనమైన ఆయన రాజ్య సువార్త ప్రకటన అనేటటువంటి బాధ్యతను మనము సమర్థవంతంగా నిర్వహించి అనేకులకు ఆయన రాజ్య వారసత్వాన్ని కల్పించి మనతో పాటు అనేకులను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళగలిగే వారముగా మనము ఉండాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు
నా తండ్రి, జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడగా ఉండి మీ గొప్పదైన ఘనమైన నిగూఢమైన మర్మాలు మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఇదిగో నా తండ్రి, మేము క్రీస్తు ఆత్మను కలిగిన వారముగా నా ప్రభువా ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ మేము చంపివేసి కేవలము ఆత్మ సంబంధమైన కార్యక్రమాల కొరకు ఈ లోకములో జీవించు వారముగా, ఆత్మ ద్వారా మేము ఈ లోకములో నడిపింపబడు వారముగా, కేవలము నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి పనిని పూర్తి చేయడానికి మాత్రమే మా ప్రతి పని ఉండునట్లుగా, తద్వారా మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందువారులాగా నా తండ్రి మా భవిష్యత్తును నా ప్రభువా నిర్దేశించి నా తండ్రి ఆ విధంగా మమ్మల్ని నడిపించుటకు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా మరింతగా నా తండ్రి అభివృద్ధిపరిచి నా ప్రభువా అనేకులకు చేరువ చేయమని మీ పాదాలను పట్టి గోజాడుతున్నాము నా ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి, వారి వారి అవసరాల అక్కర్లు తీర్చండి. అలాగే నా ప్రభా కూలి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడి నా తండ్రి వారి యొక్క అవసరాల అక్కర్లు తీర్చి నా ప్రభా మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని. అలాగే నా తండ్రి నా బంధువులు, నా స్నేహితులు అనేక మంది నా ప్రభా ప్రభుత్వ ఉద్యోగము కొరకై నా తండ్రి ఎగ్జామ్స్ రాసిన వారు కొంతమంది, రాయవలసిన వారు మరికొంతమంది ఉండగా నా ప్రభువా వారందరికీ నా తండ్రి తగిన జ్ఞాపక శక్తిని అనుగ్రహించి సమర్థవంతంగా ఆ పరీక్షలను పూర్తి చేసి ఈ లోకములో ఒక జీవనాధారాన్ని కలిగిన వారుగా మీ పనిలో ముందుకు సాగటానికి సహాయం చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాము. అలాగే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా ఇంకా నా తండ్రి వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగే నా ప్రభు సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని. గడిచిన 24 గంటల్లో, గడవబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.